పీకేఓసి2 డిప్సైడ్ బ్లాక్ను వేలంలో పెట్టడానికి 12సారి వేలంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 7 కంపెనీలు ఈ యొక్క వేలంలో పాల్గొనడానికి దరఖాస్తులు తీసుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింగరేణి అదేవిధంగా జెన్కో కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు ఏదైతే డైరెక్ట్గా బొగ్గు తీసే పని సింగరేణిది, కానీ జెన్కో వాళ్ళు బొగ్గు తీసుకొని పవర్ జనరేట్ చేసేటోళ్ళు, కానీ ఈరోజు బొగ్గు వాళ్ళు ఈ కంపెనీ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల లాభం లేదు. ఈరోజు ఆలోచించాలి, సింగరేణిలో ఇప్పటికే మిగులు కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మనుగురు లాంటి డిప్సైడ్ బ్లాక్ కనుక పోతే 2400 మంది మనుగురులో పనిచేస్తున్నటువంటి కార్మికులు 4-5 సంవత్సరాల్లో ఆ బ్లాక్ లేకపోతే మనుగూరు ఏరియా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ బ్లాక్ కనుక మళ్ళీ సింగరేణి తీస్తే 20 సంవత్సరాలుగా ఆ యొక్క బొగ్గును తీసే కార్యక్రమం అంటే 2400 మంది కార్మికులు 20 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మనుగూరు ఏరియాను సజీవంగా ఉంచాలంటే పీకేఓసి2 డిప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కాలి. అందుకే ఈరోజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ A2C మేము అన్ని కార్మిక సంఘాలను తీసుకొని ఈ యొక్క అధికారుల సంఘాన్ని కూడా వారితో కూడా మాట్లాడి ఈరోజు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 2022లో కోరిగూడెం 3 కానీ సత్తుపల్లి 3 కానీ తీసుకున్న కంపెనీలు 3 ఏళ్ళైనా ఇప్పటికీ బొగ్గు తీసే పని ఎందుకు ప్రారంభించలేదంటే వాళ్ళకు అవకాశం ఆనాడే మేము కార్మిక సంఘాలుగా రాజకీయ పార్టీలుగా థ్రెట్ ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ కూడా జాగ్రత్త పడి వాళ్ళ సహకారం అందించలేదు. అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ కూడా మిగతా కార్మిక సంఘాలతో మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉంది. దీనికి ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా సహకరించి ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని మీడియా పత్రికా రంగం నడిపి ఈరోజు తెలంగాణ సాధించే దాంట్లో కీలక పాత్ర వహించిన మీడియా ఈరోజు పాత్ర ఇందులో గణనీయంగా ఉండాలని ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఏదేమైనా సింగరేణి లాంటి ఈ యొక్క పరిశ్రమ తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ, 40,000 మంది పర్మనెంట్ కార్మికులు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న ఈ పరిశ్రమను సజీవంగా నడపడానికి మీరంతా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.